నవంబర్ 14న మన యొక్క ఇన్స్ట్రుమెంట్ చంద్రుడి మీదుగా పడి అక్కడ నీళ్లు ఉన్నాయని కనుగొన్నది. ఆ రోజుల్లోనే ఒక నెల ఆ ప్రాంతంలో నా సొంత అమ్మాయికి ఒక రేర్ డిసీజ్ వచ్చిందని తెలిసింది. ఆ రేర్ డిసీజ్ ఏమిటో అని నేను కనుగోవాలని నేను హాస్పిటల్ చుట్టూ అటు ఇటు తిరిగితే ఎవ్వడు ఈ మొత్తం దేశంలో నాకు ఆన్సర్ చెప్పేవాడు లేడు. అదేంటి, నా యొక్క కూతురు భవిష్యత్తు చీకటిగా ఉంటుందని చెప్పారు. ఎంత చీకటిగా ఉంటుందని నేను కనుక్కోవాలని ఉండింది. ఇమాజిన్, ఒక శాస్త్రవేత్త తను నీళ్లు కనుక్కున్నాడు చంద్రుడి మీద, కానీ తన సొంత బిడ్డ నడవలేకపోతుంది. ఎప్పుడు నడవలేకపోతుంది, ఎప్పుడు బెడ్ మీద పడిపోతుందని నాకు చెప్పలేదు ఎవరు. ఆ జవాబు కనుక్కోవాలని నేను నా జాబ్ రిజైన్ చేసేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఏదో ఒక జాబ్ ఉంటే నేను కూలి పని అయినా చేసి ఇక్కడ బతికి నా సొంత ఊర్లో నా పిల్లకి ఏమైనా చేయాలని ఇక్కడికి వచ్చాను. अगर उर्दू में वापस बोलना है तो मैं ये बताना चाहूँगा कि मैं बहुत बड़ा अपने आप में साइंटिस्ट मान रहा था, कुछ किया ज़िंदगी में, हासिल किया, मैं नासा में काम किया, सब कुछ हुआ, लेकिन मुझे बताया गया कि मेरी बेटी का मुस्तकबिल एकदम अंधेरे में रहने वाला है. अब सबसे बड़ा सवाल ये था कि कितना अंधेरा रहेगा मेरी बेटी की ज़िंदगी में. उसको मैं वो अंधेरे को दूर करना चाह रहा था. उस वजह से मैं सारी चीज़ें छोड़कर हैदराबाद, जो मैं यहाँ का हूँ, तो मैं यहाँ आकर मेरी बच्ची के प्रॉब्लम सॉल्व करने के लिए आया. मुझे 3 साल लगे मेरी बच्ची का प्रॉब्लम क्या है मालूम करने के लिए. और मैं आपको बताऊंगा कि ये सारी चीज़ें आप लोग भी मेहनत कर सकते हैं. मेरा नंबर मैं छोड़ूंगा. मुझे इतनी खुशी होगी, मसरत होगी आप सबको मदद करने के लिए, क्योंकि सबसे पहले आपको ये पता करना है कि आपके बच्चों को दिक्कत क्या है. हर पेशेंट को ये मालूम करना होगा कि प्रॉब्लम क्या है. మనందరికీ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనతో ఉన్న ప్రాబ్లం ఏమిటి, మనం నీళ్ళల్లో ఉండిపోయాము, నీళ్ళలో మునిగిపోతున్నాము, నీళ్ళల్లో ఎక్కడి దాకా మునిగాము అది మనకు కనుక్కోవాలి. సో దానికోసమని మోడర్న్ డయాగ్నోస్టిక్ టూల్స్ వచ్చాయి, బోల్డ్ అండ్ డయాగ్నోస్టిక్ టూల్స్ వచ్చాయి. దాంట్లో నంబర్ 1 డయాగ్నోస్టిక్ టూల్ పేరు జీన్ సీక్వెన్సింగ్ అని అంటారు. సో ప్రతి దానికి, ప్రతి రోగానికి ఒక జీన్ రెస్పాన్సిబుల్ అని ఇప్పుడు ఇంచుమించుగా తేలిపోయింది. నాకు 58 ఇయర్స్ ఉన్నా, నా ఎంట్రికలు ఇంకా బాగానే ఉన్నాయి. దానికి నా జీన్స్ మంచిగా పనిచేస్తున్నాయి. చాలా మందికి 40 ఏళ్లలో ఎంట్రికలు పోతాయి, ఆ తర్వాత ఎంట్రికలు తెల్లగా కూడా అయిపోతాయి. దానికి ఒక జీన్ రెస్పాన్సిబుల్. ఆ తర్వాత నాకు వెయిట్ పెరగడం లేదు, ఎందుకో నేను చాలా తింటాను, దానికి ఒక జీన్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు నా కాళ్ళు చేతులు వీక్ అయిపోయినాయి నా బిడ్డకు, దానికి ఒక జీన్స్ రెస్పాన్సిబుల్. ఆ విధంగా ప్రతి రోగానికి ఒక జీన్ అన్నట్లు రెస్పాన్సిబుల్గా ఉంది. నేను 10 ఇయర్స్ ముందు ఈ రీసెర్చ్ చేసి ఎంత ముందుకు కనుక్కోవాలని కష్టపడితే, ఆ రోజుల్లో నాకు ఎవ్వడు మొత్తం భారతదేశంలో, అంటే భారతదేశము పేరు తీసుకున్నందుకు ఏం అనుకోకండి, కానీ కొంతమంది స్పెషలిస్ట్ కూర్చున్నారు నా ముందు, వాళ్ళు కూడా ఈ డయాగ్నోస్టిక్స్లో పెద్ద శాస్త్రవేత్తలు. కానీ మన దేశంలో అలాంటి డయాగ్నోస్టిక్ టూల్స్ లేవు ఆ రోజుల్లో. అందుకని నేను నా బిడ్డ యొక్క బ్లడ్ శాంపుల్ అమెరికాకు పంపాలో లేకుంటే స్విట్జర్లాండ్లో పంపమని చెప్తే, నా ఫ్రెండ్ ఒకతను ఉంటే స్విట్జర్లాండ్కు బ్లడ్ శాంపుల్ పంపి ₹1,00,000 2011లో ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక టెస్ట్ సక్సెస్ఫుల్గా వస్తే నేను ఎంతో సంతోషపడ్డా. టెస్ట్ పాజిటివ్గా వచ్చింది. ఏమని వచ్చింది, నా బిడ్డ భవిష్యత్తు ఇప్పుడు కాదు, తన యొక్క 30 ఏళ్ల ఏజ్లో, 35వ ఏళ్ళలో తను నడవలేకపోతుందని నాకు తెలిసింది. ఎప్పుడు చాలా 7 ఇయర్స్ ముందే. కానీ ఒక శాస్త్రవేత్తగా నాకు ఒక సంతృప్తి అయింది. ఏమైంది, నా బిడ్డ భవిష్యత్తు నేను కనుక్కున్నాను. నేను భగవంతునిలా నేను బిహేవ్ చేయడం లేదు, కానీ ఒక శాస్త్రవేత్తకు ఛాలెంజ్ చేసింది ఈ రేర్ డిసీజ్. దాని మీద నేను కనుక్కొని తెలుసుకున్నాను. ఇప్పుడు చాలా మందితో మాట్లాడితే ఈరోజు నాకేం తెలిసిందంటే, ఎంతో మందికి కష్టాలు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాళ్లకు డిసీజ్ ఏముందో ఇప్పుడు తెలియదు. దానికోసం మేము కష్టపడుతున్నాం. ఏంటంటే, ఈ జెనెటిక్ సీక్వెన్సింగ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ల్యాబ్ నేను సెటప్ చేయాలంటే ఈ రోజు నాకు కనీసం 10 కోట్లు కావాలి. 10 కోట్లు పెట్టుబడి పెట్టి నేను ఆ ఇన్స్ట్రుమెంట్ నడిపితే రోజు నాకు టర్న్ ఓవర్ కనీసం కొన్ని వేల మీద కావాలి ఈ రోజు. సో నాకు 50,000 టర్న్ ఓవర్ అయితే నేను 10 కోట్లు పెట్టగలను. అలాంటిది ఆ కష్టాలు ఉన్నందుకు ఒకప్పుడు ఎవ్వరు చేయరు, ఈ బిజినెస్ లో రాలేదు. ఈ రోజు నేను మీతో మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే, మన భారతదేశంలో కనీసం 10 లెబారెటరీస్ వచ్చాయి. ఒకప్పుడు నేను కష్టపడేప్పుడు 1-2 ల్యాబ్ ఉండేది, ఇప్పుడు 10 ల్యాబ్స్ వచ్చి ఆ టెస్ట్ నేను ఆ రోజుల్లో ₹1,00,000 పెట్టి జీన్ సీక్వెన్సింగ్ చేసిన టెస్ట్ ఈ రోజు మీకు 15,000లో అవ్వబోతుంది.
నేను చేపిస్తాను, మీ అందరికీ టెస్ట్ చేపిస్తాను, నా నంబర్ ఉంది. రకరకాల టెస్ట్లకు రకరకాల ఉన్నాయి. 50,000 అనేది ఒక మంచి పెద్ద టెస్ట్. కానీ చిన్నగా సార్ నాకు మస్కులర్ డిస్ట్రాఫీ ఉంది, నా ప్రాబ్లం ఏమిటో మీరు చెప్పండి అంటే దానికి 15,000-20,000 ఆ టెస్ట్ ఒకప్పుడు 1,00,000 నుంచి 50కి వచ్చింది, 50 నుంచి 30కి వచ్చింది, 30 నుంచి 20, 20 నుంచి ఈ రోజు నేను డిస్కౌంట్లు అడిగి 15,000 నేను చేసి పెట్టాను. कहने का मतलब ये है कि एक ज़माना ऐसा था जब 10 साल मेरी बेटी को बोला गया कि मुस्तकबिल अंधेरे में रहेगा, मुझे ये नहीं बताया गया कि कितना अंधेरा रहेगा। उसके लिए जीन सीक्वेंसिंग नाम का एक टेस्ट है। मैं सब आप लोगों से कह रहा हूँ कि आपके बच्चों में अगर मस्कुलर डिस्ट्रॉफी है, जिसके बारे में मैं बहुत कुछ जानता हूँ, तो आप ज़रूर, मेरा नंबर मैं छोड़ूंगा, आप मुझे कांटेक्ट कीजिए, मैं सारा मदद करने आपको तैयार हूँ। अब हमारे खुद इंडिया में और बेंगलोर में, हैदराबाद में नेक्स्ट जनरेशन सीक्वेंसिंग नाम की मशीन आई है। उस टेस्ट से आपको पता चलेगा कि आपका मुस्तकबिल क्या होने वाला है। मैं ये नहीं कह रहा हूँ कि आप, मैं बहुत बड़ा इंसान हूँ, मैं बहुत कुछ पता क्यों, मैं सिर्फ ये बता रहा हूँ कि सब आज की तारीख में मुझे दिक्कतें हो रही है, ये दिक्कतें मुझे कितनी बार कितनी आगे बढ़ेंगी और इसका कोई इलाज है क्या? इलाज के बारे में मैं आपको बताना चाहूँगा। इलाज के बारे में बहुत बढ़िया चीज़ हो रही है, वो ये है कि डुशेन मस्कुलर डिस्ट्रॉफी नाम की एक सबसे तकलीफ देह बीमारी है, DMD कहते हैं उसको। DMD के लिए आज इलाज पूरे वर्ल्ड में, अमेरिका में आ चुका है DMD का इलाज। DMD का इलाज हम लोग अगर यहाँ पर लेकर आना चाहेंगे, उस इलाज के लिए आपको करोड़ों रुपए का खर्च चाहिए। वो दवाई आपको मिल रही है कुछ करोड़ों में, लेकिन हमारे किसी के पास करोड़ नहीं है। साहब जो बैठे हैं मेरे पीछे और कई सारे जो बड़े बड़े लोग सामने बैठे हैं, इन लोगों का मकसद यही है कि ऐसी कीमती दवाएं DMD और हटकर दूसरी जो बीमारियां हैं जिसके लिए कम लोग हैं, आज कैंसर के लिए सौों से हजारों से करोड़ों रुपए खर्च करने के लिए लोग तैयार हैं, लेकिन रेयर डिसीज के लिए ज़्यादा पैसे खर्च नहीं कर रहे हैं। सिर्फ ये मोतियाला सर हैं और कई सारे लोग हैं जिनके घर में कुछ दिक्कत हुई होगी, जिनके मन में ऐसा है कि हम इस सोसाइटी को मदद करेंगे। इनकी वजह से हम लोग बहुत शुक्रगुजार हैं कि ये दवाई हमारे इंडिया में आ सकती है। चाहे तो ये लोग यही मेहनत कर रहे हैं, ये चाह रहे हैं कि एक स्पेशल रेगुलेशन लेकर आए हमारे देश में।